భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ స్వాములను హంస వాహనంపై జలవిహారం చేయనున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి మహోత్సవాల నేపథ్యంలో ఇవాళ 6వ రోజున స్వామివారు పరశురాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారికి నదిపై తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఉత్సవాలకు సంబంధించింది ట్రయల్ రన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా పరిశీలించడం జరిగింది. టెంపుల్ ఈవో గారు అలాంగ్ విత్ ఏఎస్పీ గారితో ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అంశవాహనాన్ని కూడా ఇక్కడ మనం 30 రోజు 9వ తారీఖు జరిగేటువంటి తెప్పోత్సవానికి సంబంధించినటువంటి ఫైర్ రౌండ్స్ ఏదైతే జరుగుతుందో ఆ విధంగానే ముందు ఒకసారి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ట్రయల్ రన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతుంది. ఒకసారి అన్ని కూడా పరిశీలించి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళీ అక్కడ సంబంధిత అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా అందరూ కూడా వారికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వాళ్ళందరూ కూడా సంబంధించిన పనులన్నీ కూడా 6వ తారీఖు వరకు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఒకసారి అధికారులు